మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. పిడిసాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దీనికి హాజరైనందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఫస్ట్ అసలు నాకేం కూడా తెలియకపోతుండే, పిల్లలను చూసుకుంటా ఇంట్లో హస్బెండ్ని చూసుకుంటా ఉండడమే. అట్లాంటిది నన్ను ఒక వివాధ్యక్షురాలుగా చేసిరు, తర్వాత మండల అధ్యక్షురాలుగా చేసిరు. అసలు ఏం కూడా తెలియదు. కాకపోతే ఇక్కడ ఒక మహిళా సంఘంలో పొదుపులు కట్టుకుంటా లోన్లు కట్టుకుంటా ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉంటే ఎట్లాంటి లాభాలు ఉంటాయి, దాన్ని తీసుకొని మనం ఎట్లా ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు అనేది చాలా వరకు తెలుసుకున్నా. నేను తెలియని విషయాలు కూడా మా సీసీలు కానీ సార్లు కానీ ఏపీఎం సార్ కానీ మస్తు చెప్తారు. రీసెంట్గా మళ్ళీ సెక్సువల్ హరాస్మెంట్ వర్క్ ప్లేస్ కింద ఒక కమిటీ మెంబర్ కూడా యాడ్ అయినా. దానికి మీ అందరి విషయాలనే ఒక సంఘంలో ఇదివరకు అసలు 5 లక్షలు 10 లక్షలు ఉంటుండే, అట్లాంటిది ఒక సంఘంకి 20 లక్షల వరకు ఇస్తుందంటే మనం ఏ విధంగా అభివృద్ధి చెందినాం అనేటువంటిది దీనికి నిజంగా ఒక ఆదర్శంగా మనం మహిళలకు ఆదర్శంగా చెప్పుకోవాల్సినటువంటి విషయము. దాన్ని అట్లా తీసుకొని పర్సనల్ లోన్సే కాకుండా సంఘం లోన్సే కాకుండా తీసుకొని దాన్ని బట్టి ఏదైనా బ్యూటీ పార్లర్ కానీ క్యాంటీన్స్ కానీ హోటల్స్ కానీ దాన్ని బట్టి మనకు ఏ విధంగా ఆదాయం వస్తుంది అనేటువంటి ప్రతి విషయాలు కూడా ఇట్లా బట్టిగా పెట్టుకోండి అని చెప్పడమే కాదు, దానివల్ల ఎట్లాంటి లాభాలు ఉంటాయి, పెట్టుకుంటే ఎట్లాంటి నష్టాలు ఉంటాయి, అవన్నీ కూడా వివరంగా కూడా చెప్పడం జరిగింది. దానికి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన 2 మండల సమైక్యాలకు సంబంధించిన అకౌంటెంట్ గారిని మాట్లాడవలసింది. ఈ మహిళలకు సంబంధించినటువంటి స్పీచ్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఎవరో ఒకరు నలుగురిట్లలో. ఈరోజు అసలు వాస్తవంగా 8వ తారీఖు నాడు చేసుకోవాల్సిన ఈ పండగ మనం జిల్లాల సార్ ఆధ్వర్యంలో మనం ముందే చేసుకున్నాం. సో ఆ రోజు చాలా ఘనంగా చేసినాం, మంచిగా చేసుకున్నాం. సో ఇది మళ్ళా ఒకసారి మన ఆఫీస్లో అంటే ప్రతి సంవత్సరం చేసే సందర్భంలో ఖచ్చితంగా ఈసారి కూడా చేయాలని మన ఏపీఎం గారు మన ఎంఎస్ఓ వీళ్ళందరం కలిసి మళ్ళీ ఇది అంటే ఈ సందర్భంగా చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు చేసుకోవడం జరిగింది. అలాగే పాలకవర్గ సభ్యులను కొత్త పాలకవర్గ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి సమావేశానికి మన గౌరవ పీడీ గారు, గౌరవ అడిషనల్ డిఆర్డిఓ గారు మరియు మన డిపిఎం అందరు రావడం సంతోషం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మహిళలకు సంబంధించి మీకు తెలుసు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే చాలా సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మొన్ననే 8వ తారీఖు నాడు కూడా గౌరవ ఎమ్మెల్యే గారి తర్వాత ప్రభుత్వ గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ జిల్లా సమైక్య భవనాన్ని గౌరవ డిఆర్ఏ గారి సార్ గారి పర్యవేక్షణలో మరి పెద్ద ఎత్తున మహిళలు హాజరై అక్కడ జిల్లా స్థాయి ఉమెన్స్ డే కార్యక్రమాలు చేసుకొని అక్కడ వారి పిల్లల సమక్షంలో కూడా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మన మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి సారు చెప్తారు, మన మండలంలో తాటిపల్లి గ్రామానికి 3 కోట్లతోని సోలార్ ప్లాంట్ అవ్వడం అనేది చాలా
మంజూరు అవడం చాలా శుభదాయకం. అలాగే లక్ష్మీపూర్ గ్రామానికి కూడా సోలార్ ప్లాంట్ ఇవ్వడం అనేది శుభదాయకం. సార్ మా మండలంలో మరి వివిధ యాక్టివిటీస్ సంబంధించి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఐజే యాక్టివిటీ అంటే ఆదాయపతి కార్యక్రమాలు ఎంటర్ప్రైన్యూర్ చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీపూర్ కావచ్చు, జాతపూర్ కావచ్చు, తర్వాత మోతే గ్రామం కావచ్చు, దరూరు కావచ్చు, తర్వాత కల్లడ గ్రామము, అనంతారము, మన పొలాస, ఇలా దాదాపు ప్రతి గ్రామాల్లో ఏదో ఒక యాక్టివిటీ చేయడం జరుగుతుంది. అలాగే జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాలు కూడా మా మండలం నుంచి కనీసం 10 నుంచి 20 యూనిట్లు జిల్లాకు రావడం జరుగుతుంది. పలుమార్లు హైదరాబాదు సరస్సు ప్రోగ్రాం కూడా వెళ్ళి రావడం జరుగుతుంది. దాంతోపాటు మహిళా సంఘాల పొదుపులు కానీ అప్పులు కానీ చాలా బ్రహ్మాండం ఉంది సార్. బ్యాంక్ లింకేజ్ రికవరీ కూడా 99% రికవరీతో ఉన్నది. ఈవెన్ శ్రీనిధి రికవరీ కూడా 85 నుంచి 90% వరకు శ్రీనిధి రికవరీ కూడా ఉన్నది. సో బ్యాంక్ లింకేజ్ కూడా ఆల్రెడీ మా అర్బన్ మండలము 100% దాటడం జరిగింది బ్యాంక్ లింకేజ్లో. తర్వాత రూరల్ కూడా ఇప్పుడు 90% రూరల్ ఉన్నది. ఇంకొక 2 రోజులలో తమరి సహకారంతో, అందరి సహకారంతో అంత 5% కూడా, మిగతా 5% కూడా మేము లింకేజ్ పూర్తి చేస్తాము. ఇది మా టీం వర్క్. మా ఈవెన్ క్లస్టర్ లెవెల్లో సీసీలు కావచ్చు, తర్వాత వివోలు కావచ్చు, ముఖ్యంగా మా వివో అధ్యక్షురాలు కూడా, వారు కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మన మహిళా సంఘాల యొక్క యాక్టివిటీ చేయడం జరుగుతుంది. సో ఈ మహిళా శక్తి కార్యక్రమం, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు కూడా మా మండలంలో ఎక్కువగా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ క్యాంటీన్లు కానీ, తర్వాత హోమ్ ఫుడ్ యూనిట్స్ కానీ తర్వాత చేయడం జరిగింది. అలాగే పోయిన సంవత్సరము కొత్తగా గవర్నమెంట్ రావడంతోనే ఫుడ్ సంబంధించి స్కూల్ డ్రెస్సులు కూడా జిల్లాలో, అంటే నేను చెప్పడం గొప్ప అని కాదు కానీ జిల్లాలో ఎవరు చేయని విధంగా జగిత్యాల రూరల్ నుంచి దాదాపు 75 మంది మహిళలు స్కూల్ డ్రెస్సులు కుట్టించి, సకాలంలో కుట్టించి ఇవ్వడం జరిగింది ఎన్యూ ఆఫీసులకు. అది మాకు ఇచ్చిన టార్గెట్ కాకుండా పక్కన మెడికల్ మండలం వాళ్ళు కూడా మా పురాణం నుంచి కుట్టి ఇవ్వడం జరిగింది. అలాగే హాస్టల్కి సంబంధించి కూడా లక్ష్మీపూర్ వాళ్ళు, ఇటు బీర్పూర్ కావచ్చు, రాయకల్ కావచ్చు, తర్వాత ధరంపూరి కావచ్చు, అక్కడ హాస్టల్ పిల్లలకు కూడా లక్ష్మీపూర్ గ్రామం నుంచి కుట్టి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మరి ఏం చేసినా మాకు మరి మీ ఆధ్వర్యం లోపల, మీ గైడ్లైన్స్ లోపల మా ఏపీ సార్ ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ మాకు సూచనలు ఇస్తూ మండలాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఆశించినట్టు మా మహిళలకు సంబంధించి ఖచ్చితంగా ప్రగతి అనేది సాధిస్తాము. అది మా టీం వర్క్. సో మీ అందరి సహకారాలతో మరి ఈరోజు మరి మీ ఆధ్వర్యం లోపల మహిళా దినం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు మీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటు కార్యక్రమానికి వచ్చే సహృదయంతో మీరు రావడం మాకు ఎంతో ఆనందదాయకం. మరి మా జగిత్యాల అన్నపూర్ణ మండల మహిళా సమాఖ్య, అక్షర మండల మహిళా సమాఖ్య టోటల్ టీం తరఫున చేసిన అందరికీ మా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా మమ్మల్ని మహిళలందరినీ ముందుకు నడిపిస్తున్నందుకు మరి మన సెర్పు ద్వారా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నందున మన జిల్లా తరఫున మీ యొక్క సహకారాలతో సంఘ సభ్యులకు మరియు ఏవో అవుతుండే సార్, మొన్న రాసింది 3 మార్కుల ద్వారా పోయింది సార్. చిన్న బాబు MBA చేస్తుంది సార్, ఇప్పుడు 2nd ఇయర్. అంటే మేము అందరము సశక్తి సంఘాలలో ఉండడం ద్వారా ఒక మంచి జ్ఞానం అనేది మాకు రావడం ద్వారా పిల్లల్ని ఏ స్థాయిలో ఉంచాలి అనే ఉద్దేశంతో ఒక మంచి క్రమశిక్షణతో పెంచడం అనేది జరిగిందంటే ఈ యొక్క వేదికనే సార్. అంటే ఇలాంటి జ్ఞానం లేని మాకు ఒక మంచి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఒక వేదిక అనేది చాలా గొప్పగా ఉంది సార్ మా జీవితాలలో. ఎందుకంటే మాకంటే ముందున్నటువంటి మహిళలకు ఇలాంటి అవకాశం అనేది లేకపోయింది సార్. అంటే మేము ఈ విధంగా ఉన్నాము అని అంటే మహిళా సంఘాలతోనే మేము ఈ విధంగా అభివృద్ధిలోనికి రావడం జరిగింది. అంటే ఆర్థికంగా కావచ్చు సార్, తర్వాత మన సమాజ సేవలు ఏ విధంగా నిర్వహించాలి, సంఘ సభ్యులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకు ఏ రకమైనటువంటి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ఏ రంగంలో అయితే సెట్ అవుతారో అనే ఒక మంచి ఆలోచనతోనే మేము వివో మీటింగ్లో కూడా చాలా చర్చ అనేది జరుగుతూ వాళ్ళకి ఎవరైతే ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో
ఆ యొక్క పనిని వాళ్ళు ఎంచుకొని ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకు చాలా మీ యొక్క సహకారంతో మేము మండలంలో కూడా ఏపీఎం సార్ సహకారంతో మేము సీసీలందరం కలిసి ఈ యొక్క మండలంలో అభివృద్ధిలోనికి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. సహకారం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సో మనం స్త్రీ ముందా పురుషుని ముందా అన్నప్పుడు రెండు కళ్ళలు అంటారు కదా, ఏది ముందు అని చెప్పలేము మనం, అవునా కదా? ఇద్దరు కూడా ముఖ్యమే. అందుకే స్వయంగా శివుడు కూడా ఏం చేశాడు, అర్ధనారి నటీశ్వరుడు కదా. సో సమాన భాగం ఇవ్వడం జరిగింది. కానీ మనం సొసైటీలో చూసినట్టయితే కొంచెం స్టార్టింగ్లో వాస్తవంగా స్త్రీ యొక్క ఆధిపత్యమే ఉండింది. అంటే స్త్రీ స్వామ్య పాలన అంటాం మనం. తర్వాత పురుష స్వామ్య పాలనకు వచ్చేసింది. ఎందుకోసం అంటున్నంటే మనం చరిత్ర కనుక ఒకసారి చూసినట్టయితే ఒకప్పుడు స్త్రీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. దానికి కారణం ఏంటంటే ఆర్థికపరమైన స్త్రీ అంటే ఏంటంటే అంత మనకు బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కుటుంబాన్ని కరెక్ట్గా నిర్వర్తించాలంటే స్త్రీ వల్లనే అవుతుంది. ఆర్థికపరమైన స్వేచ్ఛ లేకుండా, ఆర్థికపరమైన కంట్రోల్ లేకుండా మనం మిగతాది స్వేచ్ఛ ఏదో వస్తుంది, ఏదో బాగుపడతామంటే అది సాధ్యమైన విషయం కాదు. కాబట్టి పురుషుడు బయట విషయాలన్నీ చూసుకొని వచ్చిన తర్వాత స్త్రీ చేతిలో అధికారం ఉండాలి. ఆర్థికపరమైన అంటే పురుషుడుగా నేను సంపాదించవచ్చు, కానీ వచ్చిన డబ్బులు ఎవరి దగ్గర పెట్టాలి? స్త్రీ దగ్గర పెట్టాలి. అప్పుడు మాత్రమే అది సక్రమంగా వినియోగించబడుతుంది అనే ఉద్దేశంతో ఎప్పుడో మన 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 పెద్దలు మన పురాతన కాలం సంబంధించి కూడా స్త్రీకి ప్రాధాన్యత ఇస్తూ కుటుంబంలో ఆమెకే గౌరవం ఇవ్వడం జరిగింది. మనం చూస్తే చరిత్రలో గౌతమి పుత్ర శాతీకరణ అంటే పిల్లలకు కూడా తల్లి యొక్క పేరుతో పెట్టేవారు. ఈ మధ్యలో తండ్రి యొక్క పేర్లు పెడుతున్నాం మనం. కానీ ఒకప్పుడు ఎట్లా పెట్టేవారు అంటే తల్లి యొక్క పేరుతోటే పిల్లల యొక్క పేర్లు పెట్టేవారు. కానీ మధ్యలో కొంచెం సొసైటీలో వచ్చిన చేంజెస్ అనుకోవచ్చు, రకరకాల కారణాల వల్ల పురుష యొక్క ఆధిక్యత కొంచెం పెరిగింది, అవునా కదా? పెరిగి స్త్రీలు కొంచెం వెనకబడ్డట్టు మనకు అనిపించింది. కానీ మళ్ళీ ఎక్కడో మనం బ్యాలెన్స్ మిస్ అవుతున్నాము. స్త్రీని కనుక కిందికి వెళ్ళిపోతుంది. స్త్రీకి ఏదైతే గౌరవించాలనో, ఏదైతే లభించాలనో అట్లాంటి గౌరవం కనుక తగ్గినట్టయితే, ఆమె యొక్క ప్రాధాన్యత అయితే సొసైటీలో తగ్గిపోయినట్టయితే సమాజం బాగుపడదు అని గ్రహించి సొసైటీలో ఈ మార్పులైన రావడం జరిగింది. దానికి ప్రభుత్వాలు కూడా సక్రమైన విధంగా స్త్రీకి అధికారం ఇవ్వాలి, వాళ్ళ చేతిలో అధికారం పెట్టాలి. ముఖ్యమైన కీలక అంశాలను కూడా స్త్రీ యొక్క ఆధ్వర్యంలో ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తూ వచ్చాయి. దాంట్లో భాగంగానే మన మండల సంఘాలు ఏర్పాటు కావడం, సొసైటీలు ఫార్మేషన్ కావడం, మండల సమాఖ్యలు ఏర్పాటు కావడం. సో ఈ మధ్యలో మళ్ళీ ఇంకా కూడా మనకి మహిళా శక్తిలో భాగంగా పెద్ద ఎత్తున మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇదంతా కూడా ఇది మనకు ఒక మంచి అవకాశంగా తీసుకొని మీరు నిజంగా కూడా ముందుకెళ్ళాలి ఖచ్చితంగా. సో ఇప్పటికే మనం ఎక్కడో చిన్న ఇందాక సిసి గారు చెప్పినట్టు ఎక్కడో మారుమూల గ్రామంలో ఎక్కడో ఒక ఇంట్లో ఉన్న మీరు ఈరోజు బయటకు వచ్చి మీరు మీ కుటుంబాన్ని పోషించే స్థాయికి మీ పిల్లలు బ్రహ్మాండంగా అక్షరాస్యతలో ఫారెన్స్ పంపిస్తూ ఉన్నారు, డాక్టర్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా ఎక్కడికి వచ్చిందంటే ఆర్థికపరమైన శక్తి మీ దగ్గరికి రావడం వల్ల అది జరిగింది. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. పురుష స్త్రీల యొక్క వాళ్ళను మనం బ్యాలెన్స్ చేసుకున్నట్టు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఇది సమాజం నిర్మాణం అవుతుంది. కాబట్టి దాంట్లో భాగంగానే మరి చేయాలంటే ఏం కావాలనంటే ఒక్కసారి సంవత్సరానికి ఒకసారన్నా మన స్త్రీలు ఎలాంటి విషయాలలో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, ఎట్లా అభివృద్ధి చెందారు అని మనం ఇట్లా చిన్న మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసేసుకొని మీరు అభివృద్ధి చెందిన విధానం 10 మందికి చెప్పినట్టయితే అది ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మంది ముందుకు రావాలి. బాగా అభివృద్ధి చెందుతున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు, అవునా కదా? ఒక డాక్టర్ తయారు చేయడం అనేది అంత సింపుల్ కాదు. మొన్న మా సిబ్బందికి వాళ్ళ పిల్లలకి 2-3కి MBBS సెలెక్ట్ అయితేనే మేము ఎంతో బాగా ఇదైనాం, సంతోషపడ్డాం. అంటే మా స్టాఫ్లో కూడా కొంతమంది పిల్లలకు ఇట్లాంటి పెద్ద జాబులు వస్తున్నాయి అని అనుకున్నాం. కానీ ఒక సభ్యురాలకి కింది స్థాయిలో ఉన్న సభ్యుల పిల్లలకు కూడా వస్తున్నాయి అంటే ఇంకెంత గొప్ప విషయం, అవునా కదా? సో కాబట్టి ఇట్లా మీరు సిస్టమేటిక్గా వెళ్తున్నారు కాబట్టి అదంతా సాధ్యమవుతుంది. కాబట్టి మరి ఒకసారి అంటే ఒక్క విషయంలో మీరు అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే పక్షంలో కొంత మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది, కొంత కదా చైతన్యం కావాల్సిన ఏర్పడుతుంది. కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో అక్కడక్కడ స్త్రీల మీద కొన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. సో అది ఎక్కడో లేదు, దానికి పరిష్కారం అది కూడా మన సంఘాలను పరిష్కారం ఉండాలి, మన దగ్గర పరిష్కారం ఉంటుంది. సో దీనికి చేంజ్ చేయాల్సింది ఎవరినో కాదు, మన పిల్లల్నే చేంజ్ చేయాలి. మన పిల్లలు ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పురుషులుగా పెంచే ప్రయత్నం చేయాలి.
పురుషులు ఎవరైతే ఉన్నారో అంటే మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్త్రీగా పెంచే ప్రయత్నం చేయాలి. స్త్రీగా పెంచే ప్రయత్నం చేయాలంటే స్త్రీ లక్షణాలు కాదు నేను అనేది. అదేవిధంగా అక్కడ పురుష లక్షణాలు అని కాదు. పురుష లక్షణాలు ఉంటే ఏమంటాం మనం మ్యాన్లీ ఉమెన్ అంటాం, అది వేరైపోతుంది కదా. ఉమెన్లీ మ్యాన్ అంటాం, అది చేంజ్ అయిపోతుంది. మళ్ళీ నేనేమంటున్నా అంటే గుణాలు ఉండాలి. అంటే ఒక స్త్రీ ఉందంటే పురుషుల్లో ఎలాంటి గుణాలు ఉంటాయి అట్లాంటి గుణాలను పెంపొందించే ప్రయత్నం చేయాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకు అట్లాంటి చెప్పాలి. ప్రేమ ఆప్యాయత గురించి పిల్లాడు చెప్పాలి. చెప్తే వాడు ఒక మంచి పౌరుణ్ణి తయారవుతాడు. అదేవిధంగా స్త్రీకి పురుషుల్లో ఎట్లాంటి గుణాలు ఉన్నాయో ధైర్యం స్థైర్యం ఇట్లాంటి గుణాల గురించి చెప్పే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమైతే స్త్రీ కూడా గట్టిగా స్ట్రాంగ్గా బయటకు వెళ్ళి ఏదైనా చేసే ప్రయత్నంలో ఆమె ముందుకెళ్తుంది. సో ఇవి చేసినప్పుడు మనం ఖచ్చితంగా సమాజంలో మన స్త్రీ మీద ఎలాంటి దాడులు జరగకుండా బయటకు వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళగలుగుతా, ఏదైనా మాట్లాడగలుగుతా, ఏదైనా చేయగలుగుతా అనే కాన్ఫిడెంట్ వస్తుంది. పురుషులు కూడా ఇంటి నుంచి మనకు బయటకు పంపిస్తారు. ఎందుకోసం అంటే మీకు ధైర్యం ఉంది, చేయగలుగుతారు. ఇందాక మన గౌరవ పీడి గారికి మీ యొక్క విజయ గాథల గురించి చెప్పడం జరిగింది మన ఏపీఎం గారు. నిజంగా సార్ అంటే మనకు ఎక్కువ స్పేస్ ఉన్నటువంటి ఆపర్చునిటీ మండలం మన జగిత్యాల మండలం సార్. ఇక్కడ మెంబర్స్ ఎవరైనా బిజినెస్ చేద్దామన్నా కూడా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి సార్. మన సిస్టంలో ఏదైతే 3 టైప్ సిస్టమ్ ఉందో జిల్లా సమైక్య, మండల సమైక్య అంటే గ్రామైక్య సంఘం. సో గ్రామైక్య సంఘంలో వీళ్ళ పాత్ర చాలా కీలకమైన పాత్ర సార్. మనము మామూలుగా అయితే మనకు స్టేట్ లెవెల్లో ఏదైనా పథకం ఇంప్లిమెంట్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్లో తీసుకువచ్చిన బాధ్యత అంతా కూడా వివోఎస్ మీదనే ఉందండి. ఈ సంవత్సరం మరి ఇప్పుడు మనము ఏ స్థాయిలో ఉన్నామంటే కంప్లీట్లీ ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ యొక్క విజయ గాథ గురించి మనం మాట్లాడాలి. వీళ్ళంతా కూడా మంచి వ్యాపారస్తులు కావాలని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాము. సో కొంత వివో మీటింగ్లు అనుకుంటా, జిల్లా సమైక్య మీటింగ్లు అనుకుంటా, వివో మీటింగ్లు కొద్దిగా వెనుకపాటు అట్లా ఉంది. దయచేసి అట్లా కాకుండా ఇంకా కూడా మన వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరికి ఏదో ఒక బిజినెస్ మ్యాన్గా మనకి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, పిఎంఎఫ్ఎంకి సంబంధించినవి కావచ్చు, మన దగ్గర చాలా పెద్ద స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విజయ గాథలు మరీ వినాలని చెప్పేసి, అట్లాగే మరి ఇక్కడ ఈ హాయంలోనే ముఖ్యంగా ఈ గవర్నమెంట్ హాయంలో చూసారా, ఇంతకుముందు మామూలుగా చిన్న యూనిట్స్ మనకు మంజూరు అవుతుండే. సో మన యొక్క పనితనం చూసి మహిళలకు ఒక వేరే విధంగా కావచ్చు, లేకపోతే ఒక వ్యాపార పరంగా వాళ్ళను తీర్చిదిద్దా అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈరోజు ఒక్కొక్క గ్రామైక సంఘానికి 3 కోట్ల ప్రాజెక్ట్ కూడా ఇవ్వడం కోసం సిద్ధంగా అవ్వడం. సో ఈ 3 కోట్ల ప్రాజెక్ట్ ఇవ్వడం ఎంతైతే అంటే ఇప్పుడు సార్ ద్వారా మనకు సెలక్షన్ అవ్వడం జరిగింది, మనం ఐడెంటిఫై చేయడం జరిగింది తాటిపల్లి కావచ్చు మన మండలాల్లో. వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేయాలంటే అదే వివో మీటింగ్ ఖచ్చితంగా ప్రాంప్ట్ ఉండాలి. అదే వివోఏ మనకి ఇచ్చినటువంటి వర్క్ చేయాలి. సో అదే వివో అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో దానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఉండాలి. ఎవరైతే ఆ క్లస్టర్లో పనిచేసిన సీసీ కావచ్చు, ఆ మండలానికి సంబంధించిన ఏపీఎం కూడా కావచ్చు, ఇదంతా కూడా సేమ్ ఇట్లనే కంటిన్యూషన్ ఉంటేనే మనకి ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా కూడా మనం సక్సెస్ చేసే అవకాశం ఉంది అని తెలుసుకుంటూ, మరి చాలా ఉన్నాయి, వీటన్నిటి కూడా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నన్ను ఇక్కడ పీడి గారిని మమ్మల్ని అందరినీ కూడా పంపించినందుకు మరో శుభాకాంక్షలు. సో అందరూ కూడా చెప్పారు మహిళల గురించి చాలా వాళ్ళ గొప్పతనము. ముఖ్యంగా మీ జగిత్యాల రూరల్ అర్బన్లో చాలా మంచి విజయ గాథలు ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. దీనిలో నేను కూడా ఒక ముఖ్యమైన భాగ్యం, ఒక పాత్రధారిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందర ఇక్కడ ఉండడానికి ముఖ్యమైన మహిళ ఎవరన్నారంటే మా అమ్మగారు. నేను ఇప్పుడు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నాను ఉందంటే ముఖ్యమైన కారణము మా అమ్మగారు. సో ఆమె ఎంత కష్టపడ్డది, ఆమె ప్రతిసారి నన్ను అంటే మనము ఈ దారిలో వెళ్తే మనం విజయం సాధిస్తాము, ఈ దారిలో అంటే ఇట్లా వెళ్ళాలి అని ప్రతి నుంచి మనం నన్ను గైడ్ చేయడం వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. సో మహిళలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఇది మనం గత పురాతనం నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పుడు మన డిపిఎంఐబి గారు చెప్పారు, ఒకప్పుడు రాజులు అందరు కూడా పేర్లు ఏం పెట్టుకుంటున్నారంటే వాళ్ళ తల్లి పేర్లతో పెట్టుకునేది. గౌతమి పుత్ర శతకర్ణి వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు గౌతమి. సో గౌతమి పుత్ర శతకర్ణి. దాని తర్వాత చాలా మంది కూడా వాళ్ళ పేర్లు వాళ్ళ అమ్మ పేర్లతో పెట్టుకొని చాలా గౌరవంగా సొసైటీలో వాళ్ళు చెప్పుకునేది.
దాని తర్వాత కొద్దిగా అసమానతలు కొద్దిగా రావడం వల్ల మళ్ళీ మనము ఇప్పుడిప్పుడే మళ్ళీ అందరినీ మహిళల్ని ఇంటి నుంచి బయటికి అంటే ముఖ్యంగా ఈ స్వశక్తి మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారానే మహిళలందరూ కూడా బయటకు వస్తున్నారు, ప్రతిదీ కూడా చేయగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు ఇవంతా మీరందరూ కూడా మీ వల్లనే చాలా మంది మన ఊర్లలో వాళ్ళు కొద్దిగా వ్యాపార వస్తువులుగా ఏదైనా జరగడానికి కారణం అంతా మీ వల్లనే జరుగుతుంది. సో అలాగే మహిళలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు చాలా శక్తి ఉందని ఇప్పుడు కొత్త రాష్ట్ర ప్రభుత్వము మన మహిళల్ని ఉద్దేశించి అన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఇందిరా మహిళా శక్తి కింద మనకు మంచి మంచి క్యాంటీన్స్ పెట్టించుకోగలిగాము. అలాగే మనకు మిల్క్ యానిమల్స్ ఏ ఇంటర్ఫేస్ ఏది కావాలన్నా అది కూడా మనకు ప్రభుత్వము ఇనిషియేటివ్ తీసుకొని ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం చిన్న చిన్న యూనిట్లు కాదు, వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద వ్యాపార వస్తువులు చేయాలని మన అందరితో బస్సులు కొనించడము. ఇప్పుడు మన జిల్లాకి దాదాపు 15 బస్సులు ఆల్రెడీ వచ్చున్నాయి. ఇప్పుడు మీ రూరల్ అర్బన్ కూడా రాబోతున్నాయి. సో ఇప్పుడు మన బస్సులో ఫ్రీగా ఉచితంతో పాటు బస్సు ఓనర్స్ కూడా అవుతున్నాం. సో వెరీ హ్యాపీ. అలాగే దాంతోపాటు ఇప్పుడు సోలార్ ప్లాంట్స్ కూడా పెట్టుకుంటున్నాం. 3 కోట్ల డబ్బులు ప్రభుత్వమే మనకి ఇచ్చి మనతో సోలార్ ప్లాంట్ పెట్టించడం అంటే చాలా గ్రేట్. అంటే ప్రభుత్వం మీ మీద ఎంత నమ్మకం ఉందో మీరు చూడండి. సో అలాగే ఇప్పుడు పెట్రోల్ బంక్ కూడా రాబోతుంది. ప్రతి జిల్లా కూడా మహిళల నుంచి ఒక పెట్రోల్ బంక్ పెట్టించాలని అనిపిస్తుంది. సో అది కూడా మనకి ఇక్కడే జగిత్యాల రూరల్ అర్బన్లో మనం పెట్రోల్ బంక్ మనం పెట్టించుకుందాము. ఇట్లా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వము మహిళలను ఉద్దేశించే తీసుకుంటుంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు మన కార్యక్రమం కూడా వచ్చి ఉన్నారు. మనకు జిల్లా సమైక్య బిల్డింగ్ ఒకటి కట్టబోతున్నాము. దాదాపు 5 కోట్లతోన మన కలెక్టరేట్ చూశారు కదా, అదే విధంగా దానికి ధీటుగా కూడా ఈ జిల్లా సమైక్య భవనం కట్టబోతున్నాము. అక్కడ మనకు అక్కడ భూమి దొరకడం చాలా కష్టం అయింది. ఎందుకంటే జిల్లా సమైక్య బిల్డింగు సిటీ సెంటర్లో ఉంటే మీరందరూ కూడా అక్కడ వచ్చి అక్కడ కార్యక్రమాలు నిర్వహించుకొని పోవాలని ఉద్దేశంతోన ముందుగా మనం ఎక్కడో మన జిల్లాకి కొంచెం దూరం ప్లేస్లో ఇచ్చారు. బట్ తర్వాత మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారిని గౌరవ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే మనకు మంచి ప్లేస్ అంటే సెంట్రల్ పాయింట్ మీరు చూశారు కదా అందరు. సో దాదాపు అది 20 నుంచి 30 కోట్ల విలువైన భూమిని మన మహిళలకు ఇచ్చారంటే మనం ఎంత సంతోషం. ఈ కార్యక్రమం నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు నేను 9 నెలలు పీడీగా ఛార్జ్ చేసుకొని ఇప్పటి వరకు కూడా రాలేదు. ప్రతిసారి వద్దాం అనుకుంటున్నా, మండల సమైక్యకి జగిత్యాల రూరల్ అర్బన్కి వద్దాం అనుకుంటున్నా, కుదరలేదు. బట్ ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు రావడము యాక్చువల్గా కొంచెం వేరే బిజీ మీటింగ్ ఉండే, బట్ అయినా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని మీరందరినీ కలవాలని రావడం జరిగింది. మీ అందరు విజయగాథలు వింటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు డాక్టర్స్ వీళ్ళందరూ ఫారెన్కి వెళ్ళారు, అలాగే మంచి మంచి యూనిట్స్ చేశారు. ఇక సత్యమ్మ గారి నుంచి మీకు అందరికి తెలిసిందే, మాట్లాడలేదు. బట్ ఆమె అంటే మనం వేదిక ద్వారా మాట్లాడలేదు కానీ వేరేగా మాట్లాడితే ఆమెను మనం ఆపలేము. సో అవునా, ఓకే రాసిందా, ఓకే. సో మీరు కూడా నేనేమంటున్నా అంటే మనము అభివృద్ధి చెందడంతో పాటు పక్క వాళ్ళని కూడా మనం అభివృద్ధి చెందాలి. వాళ్ళు కూడా అంటే సమాజంలో ఎట్లుంటుందంటే ఒక మగపిల్లవాడిని చదివిస్తే అది ఆయన వరకే చెందుతుంది. అదే కుటుంబంలో ఒక మహిళను చదివిస్తే మొత్తం సమాజం బాగుపడుతుంది. మీ అందరికి తెలుసు కదా. సో అట్లా మీరు అభివృద్ధి చెందుకుంటా మీ పక్క వాళ్ళని కూడా మీ అభివృద్ధిలో ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలి. ఇప్పుడు మన ఏపీ గారు చెప్పినట్లు మనకు ఏదైతే మనము అంటే మన ప్రోగ్రెస్ మన అభివృద్ధి చెందామో అది ఒక 10 మంది చెప్తే వాళ్ళు కూడా మోటివేషన్ అయ్యి స్ఫూర్తి తీసుకొని వాళ్ళు కూడా మనం కూడా చేయాలి, ఖచ్చితంగా మన పిల్లలు కూడా మంచిగా చదివించుకోవాలి, మనం కూడా వాళ్ళలాగానే వ్యాపార రంగాల్లో ఏ రంగమైనా ముందుకు వెళ్ళాలని ఖచ్చితంగా ఆ స్ఫూర్తి మనం తీసుకుంటాము. సో మీరు కూడా ముఖ్యంగా మహిళా సంఘాలకి ఫార్మేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చాలా మంది ఏంటంటే మహిళల్లో బయటకు వచ్చి మాట్లాడలేదు, అంటే ఇంట్లోనే చాలా తక్కువ మాట్లాడదు, బయటకు వచ్చి అందరి ముందు మాట్లాడాలంటే కష్టం. అందు గురించి ఈసారి ప్లాట్ఫామ్ పెట్టించి వాళ్ళు ఎక్కువ మాట్లాడి వాళ్ళు ఏవైతే ఆలోచనలు అవన్నీ బయటికి తీసుకొచ్చి ఆలోచనల్ని ఒక కార్యరూపం దాల్చి వాళ్ళందరినీ కూడా ఆర్థిక ప్రగతిలోకి తీసుకురావాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకున్నాము. సో నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆ మూమెంట్ చెప్పండి. మా పిల్లలు మా పిల్లలు
జాబ్లోకి వెళ్ళింది. దానివల్ల ఈ సంఘాల ప్రభుత్వం తీసుకొని అప్పులాగా తీసుకొని నాకు నేను సంతానం టీచింగ్ షాప్ పెట్టుకొని గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ బట్టి టీచర్ ఉంటున్నాను. ఇంతకుముందు ఆడిట్ సిఆర్పీ చేసిన, ఇప్పుడు ఎంటర్ప్రైజెస్ సిఆర్పీగా ట్రైనింగ్ వచ్చాను. వచ్చాను నాకేం తెలియదు అసలు, బయట ప్రపంచం అంటే ఎట్లుంటుందో కూడా తెలియదు. మా ఆయన కూడా నన్ను బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ఫస్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తే దానికి ఓకే అంటున్నారు. ఇప్పుడు అక్కడ శిక్షణ ఇక్కడ ఏమన్నా ఉపయోగపడుతుందా మీకు అక్కడ? ఇప్పుడు ఆర్డర్స్ వస్తున్నాయి బాగా వస్తున్నాయి. ఫస్ట్ ఇంట్లోనే ఉండేటోళ్ళం. ఈ సార్ కాబట్టి ఫస్ట్ టైం మోరబెల్లి దాటి జేర్చిల్ దాకా రాగలిగాను. క్యాటరింగ్ తోటి స్టార్ట్ చేసిన మా ప్రయాణం హాస్టల్ దాకా వచ్చింది సార్. నమస్కారం, నా పేరు లక్ష్మి నర్సింగ్ సార్. నేను 2007లో సిఏగా జాయిన్ అయ్యాను. నాకు ఇద్దరు బాబులు సార్. 2005లో మా సార్ యాబ్సెంట్లో సార్. అప్పుడు నాకు ఏం తెలియదు, గేటు బయటకు కూడా వెళ్ళేదాన్ని కాదు. కాకపోతే 2007లో సార్ ఈ ఐకేపీలకు సిఏగా అప్పటి నుండి సార్ బయటకు వచ్చుడు, ఎట్లా మాట్లాడు, పని చేసుకున్నాడు సార్. అప్పుడు మమ్మల్ని మా సార్ గంగారాం సారు, మరియం మేడం వాళ్ళ సారు సార్, మా సార్ వాళ్ళ క్లాస్మేట్ ఉండే. అప్పుడు ఇట్లా వేయాలి, పని ఇట్లా వేయాలి నాకు నేర్పించి నన్ను ముందుకు తీసుకొచ్చిన అలా సార్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. సార్ 2007 నుంచి నేను దీనిలో పని చేసుకుంటూ మా పిల్లల్ని కూడా సార్ మంచిగా చదివించిన సార్. ఇప్పుడు ఎన్నో అవాంతరాలు వచ్చినా కూడా సార్ బయట ధైర్యం చెప్పి మేడం కావచ్చు, సార్ వాళ్ళు కావచ్చు సార్. అప్పుడున్న ఏపీఎం గారు, హుసేన్ సార్ గారు సార్. ఇప్పుడున్న ప్రతి అప్పటి నుండి 2007 నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను సార్, అందరి సహకారంతో సార్. ఇప్పుడు మా పెద్దబాబు బీటెక్ 3rd ఇయర్ సార్, చిన్న బాబు బీటెక్ 2nd ఇయర్ సార్. సార్ ఇద్దరికి ఎంసెట్ ద్వారా హైదరాబాద్లో సీట్ వచ్చింది సార్. సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ సమస్యలు దాని మీద అప్పులు రికవరీ కట్టురా లేదా ఖచ్చితంగా ఆర్థికంగా ముందుకు పోవాలని అనుకుంటాం కదా. ముందుకు పోవాలని ఎట్లా పోవాలి, ఏం చేసే వరకు మరి చెప్తాను. నాకు జల్దిగీత ఇక్కడ తీసుకెళ్ళండి సార్. నేను పిఎంఏకు 4 లక్షల లోన్ తీసుకున్నాను సార్. మరి విషయాలు అన్నీ అవుతుంది సార్. నాకు ఇద్దరు పాప సార్, ఒక పాప 5th క్లాస్, ఒక పాప 8th క్లాస్. సంఘాల వల్ల మీరు మంచిగా అందరికీ అందరికైతే మా శుభాకాంక్షలు. సంఘాల నుంచి లోన్ ఇస్తున్నారా? పిఎం ఈజీ తీసుకున్నాను. 6 లక్షలు తీసుకున్నాను. అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ మంచిగా ఉంది సార్. నా బిజినెస్ బాగా చేస్తారు. మ్యారేజ్ సీజన్స్కి బాగా ఇస్తారు సార్. మా పాప బీటెక్ 1st ఇయర్ వేస్తుంది. బాబుకి ట్రిపుల్ బాసర్లో సీట్ అవుతుంది. 2nd బాబు 10th. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా? మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా? అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా.
నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా
ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీశమా అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా.